హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ లేవంగానే World War III అనేసి ట్విట్టర్లో ట్రెండింగ్ కనిపించింది. సో ఈ వీడియోలో అటాక్ డీటెయిల్స్, ఎందుకు అటాక్ చేశారు, ఇరాన్ ఎలా రెస్పాండ్ అయింది, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, నిజంగా ఇది World War IIIకి దారి తీస్తుందా, అసలు యుఎస్ఏ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, అండ్ ఇరాన్ కి యుఎస్ఏకి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, అండ్ ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అయింది అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో చాలా షార్ట్ గా ఉంటుంది, వీడియోని ఎండ్ దాకా చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అటాక్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. June 21 and 22 నైట్ జరిగిన అటాక్ లో యుఎస్ఏ ఇరాన్ యొక్క 3 ఇంపార్టెంట్ న్యూక్లియర్ సైట్స్ ని ధ్వంసం చేసింది. ఆ 3 న్యూక్లియర్ సైట్స్ ఏంటంటే, నెంబర్ 1 ఫార్డో, ఇది అండర్ గ్రౌండ్ లో ఉండే చాలా సెక్యూర్ సైట్, యుఎస్ఏ దీని మీద అటాక్ చేసింది. అలాగే నెంబర్ 2 నాంటాంజ్, ఇక్కడ వచ్చేసరికి యురేనియం ప్రాసెస్ చేస్తారన్నమాట. నెంబర్ 3 వచ్చేసరికి ఇస్ఫహాన్, ఇదొక ఫ్యూయల్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఈ 3 ప్లేసెస్ లో రాత్రికి రాత్రే యుఎస్ఏ బాంబింగ్ చేసింది. అండ్ యుఎస్ఏ ఈ అటాక్ లో వాడిన వెపన్స్ ఏంటంటే B2 స్టెల్త్ బాంబర్స్, టొమహవాక్ మిసైల్స్, అలాగే బంకర్ బస్టర్ బాంబ్స్. ఇవి గ్రౌండ్ డీప్ లోకి వెళ్లి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఈ అటాక్ గురించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలా అన్నారు: వి డిస్ట్రాయిడ్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్, అంటే మనం ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ని ధ్వంసం చేశాం, అండ్ ఇట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్ అనేసి అతను అన్నారు. అలాగే ట్విట్టర్ లో కూడా ట్రంప్ ట్వీట్ చేశారు, ఇది గనక మీరు ఆపకపోతే నెక్స్ట్ వచ్చే అటాక్స్ ని మీరు తట్టుకోలేరు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనేసి ట్వీట్ చేశారు. ఇది యుఎస్ఏ నుండి చాలా బిగ్ అండ్ బోల్డ్ డెసిషన్. అండ్ యుఎస్ఏ ఇంత సడన్ గా, ఇంత బోల్డ్ గా వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేసిందో చెప్తా వినండి. రీసెంట్ గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద మిసైల్స్ అండ్ డ్రోన్స్ పంపి రిటాలియేషన్ చేసింది. అండ్ ఇది చాలా ముఖ్యమైన రీజన్, ఇరాన్ సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేస్తుంది అనేసి యుఎస్ ఇంటెలిజెన్స్ కి తెలిసింది. అండ్ ఈ విషయం యుఎస్ఏ కి ఇజ్రాయెల్ కి అస్సలు నచ్చలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో పీస్ టాక్స్ కూడా జరిగాయి, కానీ అవి కూడా ఫెయిల్ అయ్యాయి. దెన్ యుఎస్ఏ చెప్పింది, నౌ ఆర్ నెవర్, అటాక్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అటాక్ చేద్దాం అనేసి. అండ్ ఈ అటాక్ నుండి యుఎస్ఏ ఏం కోరుకుంటుంది అంటే, యుఎస్ఏ మెయిన్ గోల్ ఏంటి ఈ అటాక్ చేయడానికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్లాన్ ని ఆపేయడం, సెకండ్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయడం, అండ్ థర్డ్ వరల్డ్ మొత్తానికి ట్రంప్ ఒక స్ట్రాంగ్ లీడర్ గా చూపించడం. అండ్ దెన్ ఈ అటాక్ తర్వాత ఇరాన్ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ షాక్ అయిపోయింది. అండ్ షాక్ లో ఉండి వాళ్ళు ఊరుకోలేదు, వెంటనే ఇరాన్ మీదకి మిసైల్స్ పంపించారు. ప్లేసెస్ లైక్ జెరూసలేం అండ్ తల్ అవీవ్ లో సైరన్స్ మోగాయి. అండ్ దాని తర్వాత ఇరాన్ అఫీషియల్స్ ఇలా చెప్పారు, మాకు ఎటువంటి రేడియేషన్ లీక్ జరగలేదు, అండ్ సైట్స్ అనేవి మా కంట్రోల్లోనే ఉన్నాయి అనేసి వాళ్ళు చెప్పారు. కానీ రియాలిటీలోకి వస్తే సైంటిస్టులందరూ అక్కడి నుంచి, అంటే ఆ అటాక్ అయిన ప్లేసెస్ నుండి ఎవాక్యుయేట్ అయ్యారు. అండ్ ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, వి విల్ గివ్ ఎ బిగ్ ఆన్సర్ సూన్ అనేసి. అండ్ ఈ అటాక్ మీద అసలు వరల్డ్ రియాక్షన్ ఏంటి, వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ వచ్చేసరికి ఇది చాలా డేంజర్, ప్లీజ్ స్టాప్ ద వార్ అనేసి అతను చెప్పారు. రష్యా అండ్ చైనా ఈ అటాక్ తర్వాత యుఎస్ఏ ని బ్లేమ్ చేశాయి, ఇరాన్ మీద బాంబింగ్ చేయడం తప్పు అనేసి వాళ్ళు అంటున్నారు. యూరోపియన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ షాక్ లో ఉన్నాయి, ఇలాంటి టైంలో బాంబ్స్ కాదు మాటలు జరగాలి అనేసి వాళ్ళు అంటున్నారు. అండ్ ఇలాంటి టైంలో ఇండియా అఫీషియల్ గా సైలెంట్ గా ఉంది. బట్ మిడిల్ ఈస్ట్ లో లాక్స్ ఆఫ్ ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఇండియా కూడా అలర్ట్ లో ఉండాలి. హిస్టరీ నుండి కూడా యుఎస్ఏ కి ఇరాన్ కి అసలు పడట్లేదా, అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయంటే, ఈ ప్రాబ్లమ్స్ 1979 లో ఇరాన్ లో రెవల్యూషన్ తర్వాత స్టార్ట్ అయ్యాయి. 1980s లో యుఎస్ ఎంబసీలో హాస్టేజ్ ఇష్యూ అయింది. దాని తర్వాత 2015 లో ఒబామా న్యూక్లియర్ డీల్ చేశారు, దాన్ని 2018 లో ట్రంప్ క్యాన్సిల్ చేశాడు. అండ్ 2024 to 25 ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో ఫైట్ పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 3 స్ట్రైక్ అటాక్ వల్ల సిచ్యువేషన్ ఇంకా డేంజరస్ గా మారిపోయింది. అండ్ ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది నిజంగా World War III కి దారి తీస్తుందా అంటే, నెక్స్ట్ మళ్ళీ ఇరాన్ అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ కూడా ఈసారి ఫుల్ వార్ స్టార్ట్ చేస్తుంది, అండ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది, వరల్డ్ లో ఫుల్ టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, ఇండియాలో పెట్రోల్ రేట్స్, జాబ్స్ అండ్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఇరాన్ అలాగే యుఎస్ఏ మధ్య జరిగిన ఒక బిగ్ కాన్ఫ్లిక్ట్. ఈ సిచ్యువేషన్ లో యుఎస్ఏ చేసింది కరెక్టా కాదా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్.
గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.